నిన్న మొన్నటి వరకు ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా అప్డేట్స్ ఉంటే ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టేవారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇప్పుడు ఆయన రూట్ మార్చారు. ఏ విషయమైనా సరే ఇన్స్టాగ్రామ్లో ఆయనే స్వయంగా ఓ రీల్ షేర్ చేస్తున్నారు. ఓ రీల్ అయితే ఏకంగా 300 మిలియన్ వ్యూస్తో రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు 4-5 రీల్స్ షేర్ చేశారు మోదీ. సరే, మోదీ వస్తున్నారు, రీల్స్ షేర్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఇంతేనా? మామూలుగా చూస్తే ఇంతే కావచ్చు. కానీ ఈ ట్రాన్స్ఫర్మేషన్ వెనుక ఏదో స్ట్రాటజీ ఉండే ఉంటుంది అన్నదే ఇప్పుడు పొలిటికల్ సర్కిట్స్లో నడుస్తున్న చర్చ. మరి మోదీ వ్యూహాలు ఏమై ఉంటాయో ఈ వీడియోలో డీటెయిల్డ్గా డీకోడ్ చేసి చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ 2014లోనే ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చేశారు. ఫాలోవర్స్ నెంబర్ 10.6 కోట్లు. అప్పుడప్పుడు ఇందులో రకరకాల వీడియోలు, పోస్టులు పెట్టినప్పటికీ ఓ 2 వారాలుగా ఆయన ఫుల్ యాక్టివ్గా ఉంటున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం దేశవ్యాప్తంగా ఎంత సంచలనమైందో చూశాం. జెన్జీ 2 వర్గాలుగా విడిపోయి కొంతమంది సీజేపీకి మద్దతిచ్చారు, మరికొందరు వ్యతిరేకించారు. ఓ రకంగా సగం ఉద్యమం ఇన్స్టాగ్రామ్లోనే జరిగింది. ఇక మోదీ కూడా అదే ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ రీల్ షేర్ చేశారు. అది కూడా అర్ధరాత్రి. పేపర్ లీక్ల విషయంలో స్ట్రిక్ట్గా ఉంటామని, క్యాబినెట్లో డిస్కషన్ కూడా ఉంటుందన్నది అందులోని సారాంశం. అక్కడే ఆయన మార్క్ వ్యూహం కనబడుతోంది. మామూలుగా అయితే సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఓ పోస్ట్ పెట్టి వదిలేయచ్చు. కానీ ఏ ఇన్స్టాగ్రామ్లో అయితే జెన్జీ యాక్టివ్గా ఉంటుందో అదే ప్లాట్ఫామ్లో కోట్లాది మందికి ఆ వార్త తెలిసేలా సెల్ఫీ వీడియో షేర్ చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మనము అప్డేట్ అవ్వాలన్న సూత్రాన్ని నమ్ముతారు మోదీ. అందుకే జెన్జీతో కమ్యూనికేషన్ పెంచుకునేందుకు ఇలా ఇన్స్టాగ్రామ్ను ఓ టూల్గా వాడుకుంటున్నారు. అన్నట్టు మోదీ షేర్ చేసిన ఫస్ట్ సెల్ఫీ వీడియోకు 24 గంటల్లోనే 300 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఆయనే స్వయంగా వీడియో పోస్ట్ చేసేసరికి మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా అలర్ట్ అయిపోయింది. అలా మోదీ ఇన్స్టా రీల్ పోస్ట్ చేశారు అన్న వార్త దేశమంతా వైరల్ అయింది. ఇన్స్టాలో రీల్స్ చేయడం వెనుక మరో స్ట్రాటజీ కూడా కనబడుతోంది. ఇప్పుడు జెన్జీ అంతా టెక్స్ట్ ఫార్మాట్ కంటెంట్పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ప్రతిదీ విజువల్ రూపంలోనే ఉండాలనుకుంటున్నారు. అంతేకాదు, సాధారణ పోస్టులతో కంపేర్ చేస్తే రీల్స్కుండే రీచ్ ఎక్కువ. ఇదంతా లెక్కలు వేసుకునే ప్రధాని మోదీ రీల్ పోస్ట్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే తాను చెప్పాలనుకున్న విషయం ఎక్కువ మందికి రీచ్ అయ్యేందుకు ఇలా రీల్ షేర్ చేశారు ప్రధాని. మీరిక్కడ మరో విషయం గమనించాలి. సాధారణ రీల్స్ అయితే బహుశా పెద్ద ఇంపాక్ట్ ఉండకపోయేదేమో. సెల్ఫీ వీడియో కావటం వల్ల అటెన్షన్ పెరుగుతుంది. మనమైనా సరే ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ ఐ కాంటాక్ట్ ఉండే వీడియోస్కి తొందరగా అట్రాక్ట్ అవుతాం. ఆ వ్యక్తి మన ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నట్టుగా ఓ ఇల్యూజన్ క్రియేట్ అవుతుంది. అందుకే మోదీ ఇలా సెల్ఫీ వీడియో పోస్ట్ చేసి ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు సంబంధించిన ప్రెస్ నోట్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. కానీ వీటిని మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రమే ఎక్కువగా కవర్ చేస్తుంది. ఇప్పటి తరం ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాను పెద్దగా పట్టించుకోవటం లేదు. సోషల్ మీడియా ద్వారానే అన్ని న్యూస్ అప్డేట్స్ తెలుసుకుంటున్నారు. అందుకే మోదీ ఇన్స్టాలో అప్డేట్స్ ఇస్తున్నారు. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలేంటో ఈ తరానికి కూడా తెలిసే విధంగా రీల్స్ రూపంలో వాళ్లకు డీటెయిల్స్ షేర్ చేస్తున్నారు ప్రధాని. ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఆ మధ్య మంత్రులతో ఓ మీటింగ్ జరిగినప్పుడు మోదీ అందరినీ ఓ ప్రశ్న అడిగారట. మీలో ఎంతమంది ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు అని. వీలైనంత వరకు ఇన్స్టాలో యాక్టివ్గా ఉండండి, గవర్నమెంట్ పాలసీలపై మాట్లాడండి, 2-వే కమ్యూనికేషన్ పెంచుకోండి అని హితబోధ చేశారట మోదీ. అంటే ఇన్స్టా కమ్యూనికేషన్ను ఓ లాంగ్ టర్మ్ ప్లాన్ లాగానే మోదీ భావిస్తున్నారనడానికి ఇదే నిదర్శనం. కొందరు పొలిటికల్ అనలిస్టుల ప్రకారం ప్రధాని మోదీ ఇన్స్టా రీల్స్ వెనక పక్కా లెక్క ఉంది. 2029లో జనరల్ ఎలక్షన్స్ జరుగుతాయి. ఇప్పుడు జెన్జీలో చాలామంది ఆ సమయానికి ఓటు వేసే అర్హత సాధిస్తారు. పొలిటికల్ డేటా ప్రకారం చూస్తే యువ ఓటర్ల స్వింగ్ అనేది ఎలక్షన్స్పై కనీసం 5% వరకు ఇంపాక్ట్ చూపిస్తుంది. మరి అంత కీలకమైన యంగ్ ఓటర్స్ను మోదీ తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకే ఇన్స్టా రీల్స్ షేర్ చేస్తున్నారన్నది మరో థియరీ.
తాము ఏ నిర్ణయాలు తీసుకుంటున్నామో యువతకు కూడా చేరువవ్వాలన్నది మోదీ భావిస్తుండొచ్చు. పైగా ఆయనే స్వయంగా చెప్పటం వల్ల ప్రభుత్వ పాలసీలపై ఉండే రూమర్స్, డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పొలిటికల్ క్యాంపెయిన్ ఎంత డిజిటలైజ్ అయిందో చూస్తూనే ఉన్నాం. డిబేట్స్, డిస్కషన్స్ అన్నీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనే అవుతున్నాయి. అన్ని పార్టీలు వాట్సాప్, ఫేస్బుక్లను విపరీతంగా వాడేస్తున్నాయి. జెన్జీ ఈ రెండింటినీ దాటి ఇప్పుడు పూర్తిగా ఇన్స్టా పైనే ఫోకస్ పెడుతోంది. ఇప్పటికే ఫేస్బుక్, ఎక్స్లో ఓ డిజిటల్ స్పేస్ను క్రియేట్ చేసుకున్న పార్టీలు ఇప్పుడు ఇన్స్టా వైపు మళ్లుతున్నాయి. ఈ రేస్లో బీజేపీ ముందుంది అనడానికి మోదీ రీల్స్ ఓ ఎగ్జాంపుల్. స్వయంగా మోదీయే ఫోకస్ పెట్టడం వల్ల ఒక్కసారిగా రీచ్ పెరిగిపోయింది. ఇకపై కీలక నిర్ణయాలకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ బహుశా ప్రధాని మోదీ ఇదే విధంగా వీడియో ఫార్మాట్లో షేర్ చేసే అవకాశమూ ఉంది. ఈ రకంగా ఇన్స్టాగ్రామ్లో కమ్యూనిటీ బిల్డింగ్ కోసం ట్రై చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. సో ఇదన్నమాట విషయం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్స్ కోసం చూస్తూనే ఉండండి ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ.